గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా మకర రాశిలోకి వస్తారు. అలాగే పేరు బట్టి చూసుకునేవారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గి అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వారందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. కాబట్టి మకర రాశిని చూసుకోండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా కనపడుతోంది. ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు, తృతీయ ద్వితీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, పంచమ షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, భాగ్య అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక విద్యార్థులకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం బాగా కనపడుతుంది. కొత్త కొత్త చదువుల పట్ల, పోటీ పరీక్షల పట్ల మంచి విజయాలు అయితే పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మంచి వృద్ధి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, కోరుకున్న చోట్లకి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఈ సంవత్సరం సునాయాసంగా అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయొచ్చు. వ్యాపారపరంగా మాత్రం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కోపతాప ఆవేశాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం ఆర్థిక నష్టం కనపడుతుంది. వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అయితే మంచి ప్రయోజనాలు కలిగే పెట్టుబడులు మాత్రం పెడతారు. ఈ సంవత్సరం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. అలాగే ఆదాయ మార్గం పెంచుకునే అవకాశం కనపడుతోంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. పార్ట్ టైం బిజినెస్లు, పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే కొంత ఆర్థికంగా మధ్యలో ఇబ్బందులు కలిగినా, కుటుంబం వల్ల ఖర్చులు పెరిగినా, సంపాదన పెరగడం వల్ల ఆ లోటు తీరుతుంది. మీకు కుటుంబంతో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యులతో అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విడిపోయిన బంధువులు కలుస్తారు. కొత్త కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహారాన్ని, అంటే సమయానికి టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. మీకు జాగ్రత్తగా ఉండండి. అయితే విదేశాలు వెళ్ళాలని అనుకున్న వారికి ఈ సంవత్సరం మళ్ళా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇక అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి. ఈ సంవత్సరం కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి కోర్టులో విజయాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. కాకపోతే వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పనులకి ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నమ్మక ద్రోహాలు, మోసాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ సంవత్సరం రవికి, బుధుడికి, రాహువుకి, కేతువుకి, గురుడికి జపాలు చేయించుకోవడము, అలాగే రుద్రహోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసొచ్చే లక్కీ నెంబర్ ఈ సంవత్సరం 8. కలిసొచ్చే వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము మీకు బాగా కలిసొస్తుంది. కలిసొచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ నెలలు మీకు బాగా కలిసొస్తాయి. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ